ఒకప్పుడు దట్టమైన అడవి మధ్యలో ఉన్న చిన్న గ్రామం పేరు ఎలియా. ఆ అడవి అంతా భయంకరంగా ఉండేది కాబట్టి సాయంత్రం అయ్యిందంటే ఎవ్వరూ బయటికి వెళ్లేవారు కాదు. అడవిలో వింత శబ్దాలు, కనిపించని జంతువులు, తప్పిపోయిన మనుషుల కథలు అన్నీ కలిసి ఆ అడవిని శాపగ్రస్తమైనదిగా మార్చాయి. ఆ గ్రామంలో యోనా అనే యువకుడు ఉండేవాడు. అతడు బైబిల్ను ఎంతో ప్రేమించేవాడు. ప్రతి ఉదయం ప్రార్థన చేసి, ప్రభు నా కాంతి, నా రక్షణ, నేను ఎవరికి భయపడాలి అని చదివి బయటకు వెళ్ళేవాడు. ఒకరోజు గ్రామంలోని చిన్న పిల్లాడు అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. అందరూ భయంతో వణికిపోయారు. ఎవ్వరూ అడవిలోకి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. అప్పుడే యోనా ముందుకు వచ్చి అన్నారు, నేను వెళ్తాను, దేవుడు నాతో ఉన్నాడు. అప్పుడు అందరూ నవ్వారు. బైబిల్ చదవడం వల్ల అడవిలో జంతువులు పారిపోతాయా అని ఎగతాళి చేశారు. కానీ యోనా మాత్రం ప్రార్థన చేసి అడవిలోకి అడుగుపెట్టాడు. అడవి లోతుల్లోకి వెళ్లిన కొద్దీ చీకటి బాగా పెరిగింది. అకస్మాత్తుగా పెద్ద పెద్ద గర్జనలు, భయంకరమైన గాలులు వీచాయి. యోనా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అయినా అతడు మళ్లీ బైబిల్ మాట గుర్తు చేసుకున్నాడు. నీవు నీ మార్గములన్నిటిలో యెహోవాను విశ్వసించుము. అప్పుడే అతడు ఒక గుహ దగ్గర పిల్లాడి ఏడుపు విన్నాడు. యోనా వెంటనే మోకాళ్ళేసి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంతలో తన దగ్గరికి ఒక పెద్ద సింహం వచ్చింది. యోనా వణికిపోయాడు, కానీ పారిపోలేదు. కన్నీళ్లతో ప్రార్థించాడు, ప్రభూ, నీ చిత్తమే జరగనివ్వు. అద్భుతంగా ఆ సింహం యోనాను ఏమీ చేయకుండా నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయింది. యోనా పిల్లాడిని తీసుకుని బయటకు వచ్చాక అడవిలో ఒక వృద్ధుడు ఎదురయ్యాడు. అతడు అన్నాడు, నువ్వు భయపడలేదు ఎందుకు? యోనా ఇలా చెప్పాడు, నా బలం కాదు, నా దేవుడే నన్ను నడిపించాడు. అప్పుడే ఆ వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, ఈ అడవి శాపగ్రస్తమైనది కాదు, భయంతో నిండిన మనుషులే దీన్ని శాపగ్రస్తంగా మార్చారు. నమ్మకం ఉన్న వారికి ఇది పరీక్ష మాత్రమే అని చెప్పి అతడు ఒక్కసారిగా కనుమరుగయ్యాడు. అప్పుడే యోనా అర్థం చేసుకున్నాడు, ఆ వృద్ధుడు దేవుని దూత అని. గ్రామానికి తిరిగి వచ్చిన యోనాను అందరూ ఆశ్చర్యంగా చూశారు. అప్పటి నుంచి ఆ అడవికి ఎవ్వరూ భయపడలేదు. గ్రామంలో ప్రార్థన, విశ్వాసం పెరిగాయి.